ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. 16 ప్రదక్షిణలు చేసి నిమిషంలోనే కోరికను కోరుకుని నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి మొక్కు తీర్చుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారని ఇక్కడ ఉన్న పండితులే చెప్పడం జరుగుతోంది. నా ముందు నడుస్తున్న అబ్బాయిని అడిగానండి. తన కోరిక నెరవేరడంతో 108 ప్రదక్షిణాలు చేస్తున్నాడట. మనం ఈ ఆలయానికి వచ్చి 16 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది. ఈ వీడియోలో త్వరగా కోరికలు తీర్చే శ్రీ నిమిషాంబికాదేవి ఆలయాన్ని చూద్దాం. హైదరాబాద్ లోని బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో శ్రీ నిమిషాంబికాదేవి ఆలయం ఉంది. శ్రీ నిమిషాంబను శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఈ అమ్మవారు తన భక్తుల కష్టాలను నిమిషంలోనే తొలగిస్తుందని భక్తుల అపార నమ్మకం. అందుకే ఆమెను నిమిషాంబ అని పిలుస్తారు. నిమిష అంటే ఒక నిమిషం. చాలా మహిమాన్వితమైన ఆలయంగా చెప్పబడుతోందండి. ఈ ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఆలయంలో మొదటిగా లోపల మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ముందుగా వినాయకుడిని దర్శించుకుంటాం. ఆ తర్వాత సీతారామచంద్రులను, ఆ తరువాత అక్కడే ప్రతిష్ఠించిన దత్తాత్రేయులు వారు, షిరిడి సాయినాథుణ్ణి, అలాగే దక్షిణామూర్తిని దర్శించుకుని ఆ తరువాత శివాలయంలో శివలింగాన్ని దర్శనం చేసుకుంటాం. పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ నమస్కరించుకుని మనం ముందుకు వెళ్దాం. ఈ ఆలయంలోనే మర్రి చెట్టు, తర్వాత ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంది. ఇక ఈ ఆలయ విశేషాలకి వస్తే, ఈ ఆలయంలో అమ్మవారికి ముందుగా నమస్కరించుకుని 16 ప్రదక్షిణలు చేసి ఆ తరువాత అమ్మవారి ముందు నిలబడి మనసులో ఉన్న కోరికను ఒక్క నిమిషంలోనే మనం కోరుకోవలసి ఉంటుందట. అది కూడా ఒక్క నిమిషంలోనే, ఎటువంటి సందేహం లేకుండా మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి ఒక్క నిమిషంలోనే చెప్పాలి. ఆ కోరికను ఖచ్చితంగా తీరుస్తుంది నిమిషాంబికా దేవి. ఆ తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా అక్కడ ఉన్న పండితులు చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, అమ్మవారు చక్కటి రూపంతో మనల్ని దీవిస్తున్నట్టుగా ఉన్నారు. ఈ ఆలయ విశేషాలకి వస్తే, ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సంబంధించి ప్రత్యేకమైన కుంకుమ పూజలు వంటివి కూడా జరుగుతాయి. ఇక శ్రావణ మాసంలో అయితే విశేషమైన పూజలు జరుగుతాయి. దసరాల్లో కూడా అమ్మవారికి సంబంధించి 9 రోజులు కూడా చక్కటి అలంకరణ చేయడం అనేది కూడా జరుగుతుంది. నా ముందు నడుస్తున్న అబ్బాయిని అడిగానండి. తన కోరిక నెరవేరడంతో 108 ప్రదక్షిణాలు చేస్తున్నాడట. మనం ఈ ఆలయానికి వచ్చి 16 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది. నిమిషాంబికాదేవి ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉన్నాయి. హైదరాబాద్కే చూసుకుంటే బోడుప్పల్లో ఉంది. సువిశాల ప్రాంగణంలో చాలా చక్కగా ఉంటుందండి ఈ ఆలయం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి నిమిషాంబాదేవి అమ్మవారిని మనసులో కోరిక కోరుకుని 16 ప్రదక్షిణలు చేసి అమ్మవారి ముందు నిలబడి నిమిషంలో కోరికను కోరాలి. 21 రోజులలోనే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడి భక్తులు చెప్తారు. ఆ తర్వాత 108 ప్రదక్షిణాలతోటి వేడుకోవాలి. అమ్మవారికి విధిగా వడి బియ్యాన్ని నింపాలి. నిమిషంలో కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి నిమిషాంబిక కాబట్టి ఆమెను ప్రార్థించి సర్వకార్యాలలోనూ జయాన్ని పొందుదాం. ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్రకుమారి గౌరీ నారాయణి త్రిపుర సుందరి సింహవాహే ధర్మ ప్రవర్ధిని భవానీ లసత్రినేత్రే త్రైలోక్యధాత్రి నిమిషాంబ నమో నమోస్తుతే. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా నిమిషాంబికాదేవిని భక్తులు కొలుస్తూ ఉంటారు. ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. 16 ప్రదక్షిణలు చేసి నిమిషంలోనే కోరికను కోరుకుని నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి మొక్కు తీర్చుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారని ఇక్కడ ఉన్న పండితులే చెప్పడం జరుగుతోంది. నిమిషంలోనే కోరిక కోరుకోవడం అనడానికి అర్థమేంటో తెలుసా? మనకు సమయం ఇచ్చారనుకోండి, మన కోరికల చిట్టాకు అంతే ఉండదు, మనిషికి ఆశకు అంతే ఉండదని చెప్తూ ఉంటారుగా, అలా కోరుతూనే ఉంటాం. అదే ఒక్క నిమిషంలో అమ్మవారిని కోరడం అంటే న్యాయబద్ధమైన కోరికనే మనం కోరుకుంటాం.
న్యాయబద్ధమైన కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారు. మనసుతోటి వెళ్లి అమ్మవారిని మీరు మీ కోరికని కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా మహిమాన్వితమైన అమ్మవారిగా చెప్పబడుతున్నారు నిమిషాంబికాదేవి.